सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः तस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। ओम శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః। స్మరవారం వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 29వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ఈ రెండు శ్లోకాలు అంటే 27, 28 ఇవి చాలా ముఖ్యమైనవి. వీటిలో మొత్తం ఉపనిషత్తుల యొక్క సారం వస్తుంది. ఇవి 3వ అధ్యాయంలోనే ముఖ్యమైన శ్లోకాలు కాదు, మొత్తం గీతలోనే ముఖ్యమైనటువంటి శ్లోకాలు. వీటిలో జ్ఞాని చేసే కర్మకు అజ్ఞాని చేసే కర్మకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, సాంకేతిక భేదాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ముందు ఈ శ్లోకాల సారాంశాన్ని చూద్దాం. ఎందుకంటే ప్రతి వ్యక్తిలోనూ 2 నేనులు ఉంటాయి. వాటిని పెద్ద నేను, చిన్న నేను అని అంటారు. సంస్కృతంలో ఈ చిన్న నేనుని అహంకారమని, పెద్ద నేనుని ఆత్మ అని అంటారు. ఆత్మని సాక్షి అని, చైతన్య స్వరూపం అని కూడా అంటారు. కృష్ణ పరమాత్మ తరచు పురుష అనే పదాన్ని వాడతారు. పురుష అనే పదం సాంకేతిక పదం. పురుష అంటే పురుషుడు అని కాదు, ఆత్మ. ఈ ఆత్మ లేదా చైతన్యానికి 5 లక్షణాలు ఉంటాయి. ఒకటి, చైతన్యం శరీరంలో ఒక భాగం కానీ, లక్షణం కానీ, దాని నుంచి ఉత్పత్తి అయిన వస్తువు అని కాదు. 2, చైతన్యం స్వతంత్ర వస్తువు. అది శరీరం అంతటా వ్యాపించి దాన్ని ప్రకాశింపజేస్తుంది. 3వది, చైతన్యం శరీర హద్దులకే పరిమితం అవ్వలేదు. 4, చైతన్యం శరీరం నాశనమైతే నాశనం అవ్వదు. శరీర పతనానంతరం కూడా చైతన్యం ఉంటుంది. 5, చైతన్యం శరీరం లేకపోయినా ఉంటుంది, కానీ కనపడదు. ఎందుకంటే దాన్ని ప్రతిబింబించే మాధ్యమం లేదు కాబట్టి అది కనిపించదు. అంత మాత్రం చేత చైతన్యం లేనట్టు కాదు. ఈ చైతన్యాన్ని వివరంగా మనం 2వ అధ్యాయంలో 12వ శ్లోకం నుంచి 25వ శ్లోకం దాకా చూసాం. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. అది కాంతి పుస్తకము అన్న ఉదాహరణ. ఇప్పుడు కాంతి పుస్తకంలో ఒక భాగము కాదు, లక్షణం కానీ, దాని నుంచి ఉత్పత్తి అయిన వస్తువు అని కాదు. కాంతి స్వతంత్రమైనటువంటి వస్తువు. పుస్తకం అంతటా వ్యాపించి దాన్ని ప్రకాశింపజేస్తుంది. కాంతి పుస్తకం సరిహద్దులకే పరిమితం అవ్వలేదు. కాంతి పుస్తకం నాశనమైతే నాశనం అవ్వదు.
పుస్తకం పతనానంతరం కూడా కాంతి ఉంటుంది. ఐదవది, కాంతి పుస్తకం లేకపోయినా ఉంటుంది కానీ కనపడదు. దాన్ని ప్రతిబింబించే మాధ్యమం లేదు కాబట్టి అది మీకు కనిపించదు. అంత మాత్రం చేత కాంతి లేనట్టు కాదు కదా. అందువల్లనే చైతన్యాన్ని జ్యోతి అని కూడా అంటారు. ఈ చైతన్యం నా అసలు నేను. ఆధ్యాత్మిక సాధకులు ఈ అసలు నేనుని తెలుసుకుని అదే నేనుగా స్వీకరించాలి. ఎందుకంటే ఎప్పుడైతే నేను చైతన్యాన్ని అని అర్థం చేసుకుంటానో అప్పుడే నేను శాశ్వతం అవుతాను. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. జ్ఞాని దేశకాల పరిచ్ఛిన్నం లేని బ్రహ్మను తాను అని అర్థం చేసుకుంటాడు. అహంకారం లేదా చిన్న నేను అంటే ఏమిటి? అది ముఖ్యంగా మనస్సు. అది పరిచ్ఛిన్నమైనది, శరీరంలో ఉన్నది, చైతన్యం వల్ల చేతనను పొందినది. చైతన్యం వల్ల చేతన పొందింది అని ఎందుకంటున్నామంటే మనస్సు స్వతహాగా జడం, కానీ చైతన్యం పొంది కర్తగా అయి సుఖదుఖాలను అనుభవిస్తున్నది. ఈ అహంకారమే మరణమన్నప్పుడు ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. అలాగా అహంకారం పునరపి జననం పునరపి మరణం అంటూ పొందుతూ ఉంటుంది. మనలో ఈ రెండు నేనులు ఉన్నప్పుడు నేను దుఃఖభూయిష్టమైనటువంటి అహంకారంగా కొనసాగాలా, నా స్వస్వరూపమైనటువంటి దాన్ని తెలుసుకోవాలా అన్నది మన చేతిలోనే ఉన్నది. మనం అనేక హక్కుల గురించి పోరాడతాం. భర్త హక్కు, భార్య హక్కు, పిల్లల హక్కులు వగైరా వగైరా. అలాగే మనిషికి మనకొక పెద్ద హక్కు ఉన్నది, మోక్షాన్ని పొందే హక్కు. ఒక అబ్బాయికి తండ్రి ఆస్తి 1 కోటి రూపాయలు ఉన్నాయి అని అనుకోండి. అది ఆ అబ్బాయికే వస్తుంది, కానీ ఆ ఆస్తి వివరాల కాగితాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు. అందువల్ల అతను బీదవాడిగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఎవరో వచ్చి మీ నాన్నకు 1 కోటి రూపాయలు ఉన్నాయ్యా అని చెప్తే నాకేం డబ్బులు అక్కర్లేదు, నాకు ఇలాగ ముష్టి అడుక్కోవడమే బాగున్నది అన్నాడు అనుకోండి. అతన్ని చూసి ఏం చేయాలి? జాలి పడ్డం తప్పితే మనం ఏం చేయలేం. నిజానికి మనం ఆ కుర్రవాణిలాగానే ప్రవర్తిస్తున్నాం. కొంచెం ప్రేమ కోసం, కొంచెం భద్రత కోసం, కొంచెం శాంతి కోసం అందరినీ బ్రతిమాలుకుంటున్నాం. కోట్ల కొద్దీ ఆస్తి ఉన్నది, లంకంత ఇల్లు ఉన్నది, 2-3 కార్లు ఉన్నాయి, అయినా కూడా భిక్షాటన చేస్తున్నాం. ఎందుకు? కాసింత ప్రేమ కోసం. మా పిల్లలకు మాతో గడిపేందుకు సమయం లేదు, తీరిక లేదు అని వాపోతూ ఉంటాం. కానీ వేదాంతం మనకు 1 కోటి రూపాయల ఆస్తిని ఇస్తున్నది, పత్రాలతో సహా. లౌకిక జీవితంలో 1 కోటి రూపాయల ఆస్తి ఉన్నా 4 పిల్లలు ఉంటే వారు పంచుకునేసరికి ఒక్కొక్కరికి 25 లక్షలే వస్తాయి. కానీ వేదాంతంలో అలా కాదు. అది ఇచ్చే ఆస్తి అనంతం. అనంతాన్ని సగం నీకు సగం నీకు అని అనలేం కదా. అనంతంలోంచి తీసినా అనంతమే ఉంటుంది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అంటూ ప్రేమ కోసం అలమటించే బదులు మీరే ప్రేమను పంచండి. మీ చైతన్య స్వరూపాన్ని మీరు అర్థం చేసుకోండి అంటున్నది వేదాంతం. అహంకారం వీడి చైతన్యానికి రండి అంటుంది శాస్త్రం. అహంకారం పదం 2 భిన్న సమయాల్లో భిన్న అర్థాలతో వాడుతుంది.
మన ధర్మశాస్త్రం. మన ధర్మశాస్త్రం ప్రకారం అహంకారం అంటే గర్వం, వినయానికి భిన్నమైనటువంటి పదం. కానీ వేదాంతంలో అహంకారం అంటే గర్వం కాదు. అహంకారం అంటే కార్యకరణ సంఘాతం. దీన్నే బాడీ మైండ్ కాంప్లెక్స్ అంటారు. ఈ కార్యకారణ సంఘాతం జడమైన పంచభూతాలతో చేయబడింది కాబట్టి అది కూడా జడమే. కార్యకారణ సంఘాతానికి ప్రతీక అయినటువంటి మనస్సు కూడా జడమే. అది చేతనత్వం చూపుతున్నది అంటే దానికి కారణం అరువు తెచ్చుకున్నటువంటి చైతన్యం. ఈ గదిలో 2 ఫ్యాన్లు ఉన్నాయనుకోండి, చూడ్డానికి 2 ఒకటిగానే ఉన్నా ఒకటి తిరుగుతోంది, ఇంకొకటి తిరగడం లేదు. అంటే దాని అర్థం ఏమిటి? తిరుగుతున్న ఫ్యాను వెనక కనపడని అంశం ఏదో ఉన్నదన్నమాట. దాన్నే విద్యుత్ శక్తి అని అంటారు. అది అర్థమైతే మనస్సు విషయం కూడా అర్థమవుతుంది. ఇప్పుడు బల్లను మనం ఏం చేసినా దానికి కోపం రావడం లేదు, కానీ మనకు మాత్రం చటుక్కున కోపం వస్తుంది. ఎందుకు? అది చైతన్యం నుంచి చైతన్యాన్ని అరువు తెచ్చుకుంది కనుక. దీన్ని ఆభాస అని అంటారు. దీన్నే అహంకారము అని అంటారు. దానికి చేతనాన్ని అరువు ఇచ్చే చైతన్యాన్ని ఆత్మ అని అంటారు. ఆత్మ అన్నది నా స్వరూపం, అహంకారం నా ఆగంతుక స్వరూపం. ఆత్మ అహంకారాల మధ్య అనేక భేదాలున్నాయి. ఆత్మ అనంతం, అహంకారం అనిత్యం, ఆత్మ నిత్యం. అహంకారం సవికారం, ఆత్మ నిర్వికారం. అహంకారం కర్త భోక్త, ఆత్మ అకర్త అభోక్త. అహంకారం సంసారి, ఆత్మ అసంసారి. మనందరిలో కూడా ఈ ఆత్మ అహంకారాలు 2 ఉంటాయి. ఎవరికీ కేవలం అహంకారం మాత్రమే ఉండదు. ఎందుకంటే ఆత్మ లేనిదే అహంకారానికి అసలు ఉనికే లేదు. అహంకారాన్ని చిన్న నేను అని, ఆత్మను పెద్ద నేను అని అంటాం అని మనం చూసాం కదా. ఇప్పుడు శాస్త్రం ఏది మీ స్వభావంగా భావిస్తారో అది మీ ఇష్టం అని అంటుంది. కాకపోతే అహంకారానికి ఓటు వేస్తే నిజానికి మనం చేస్తున్నది అదే. సంసారానికి సిద్ధంగా ఉండండి అని అంటుంది శాస్త్రం. ఎందుకంటే అహంకారానికి ఇంకొక వైపు సంసారం ఉంటుంది. ఈ 2 కూడా ఒకే నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. అందువల్ల మీరు అహంకారం వైపు మొగ్గు చూపితే సంసారం వైపు మొగ్గు చూపినట్టే. అహంకారానికి ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మలు ఉంటాయి. ప్రారబ్ధ కర్మ క్షయం అయినా ఆగామి కర్మలు పోగు చేసుకునే అవకాశం ఉన్నది. ఒకవేళ ఆగామి కర్మలు పోగు చేసుకోకపోయినా జన్మల నుంచి పోగు చేసుకుని వస్తున్నటువంటి సంచిత కర్మ ఉండనే ఉంది. అందువల్ల అహంకారం జీవితంలోని ఒడిదుడుకులకు ఎదుర్కోక తప్పదు. అహంకారానికి మోక్షం సాధ్యం కాదు. దీనికి ఒకటే ఒక పరిష్కారం ఉన్నది. అక్బర్ దర్బారులో బీర్బలకు ఒక సమస్య ఇచ్చాడు అక్బర్. ఒక గీత గీసి దాన్ని ముట్టుకోకుండా, చెరపకుండా దాన్ని చిన్నది చేయండి అని అన్నాడు. అతను దాన్ని చాలా తేలిగ్గా పరిష్కరించాడు. పక్కనే ఇంకొక పెద్ద గీత గీశాడు. ఇచ్చిన గీతను ముట్టుకోలేదు, కానీ దాని పక్కన పెద్ద గీత ఉండడం వల్ల అది చిన్నదిగా కనబడుతోంది. గృహిణులు కూడా ఈ పద్ధతే పాటిస్తూ ఉంటారు. ఒక్కోసారి సాంబారులో ఉప్పు ఎక్కువైందనుకోండి, అందులోని ఉప్పు తీయలేం, కానీ దాని రుచి తగ్గించడం కోసం కొంచెం నీరు కలుపుతారు. అంటే ఉప్పును ముట్టుకోకుండా ఉప్పును తగ్గించారు.
ఇది వేదాంత పద్ధతి. అహంకారం సంసారం నుంచి తప్పించుకోలేదు. సంసారం ఉంటే చావు పుట్టుకలు, అనారోగ్యాలు, రాగద్వేషాలు అన్నీ వెన్నంటే ఉంటాయి. అవతార పురుషులే వీటిని తప్పించుకోలేరు. ఇక మానవ మాతృలమైనటువంటి మనం విషయం వేరే చెప్పాలా? అందువల్ల దీనికి ఒకటే ఒక పరిష్కారం. అది ఏమిటి అంటే దాని పక్కన ఒక పెద్ద గీత గీయటమే. పెద్ద గీత గీయడం అంటే మన యొక్క ఉన్నత నేను గురించి తెలుసుకోవడం. నేను నిత్య శుద్ధ ముక్త స్వరూపుణ్ణి, ఆనంద స్వరూపుణ్ణి, అనంతుణ్ణి, సర్వవ్యాపకుణ్ణి, నేను అహంకారాన్ని కాను అని అర్థం చేసుకుంటే సమస్య స్వల్పంగా కనిపిస్తుంది. కొంతమంది దీనగాథలు చదువుతూ ఉంటాం. నియంత ఉన్నప్పుడు రాజ్యంలో కొంతమంది వారిని చాలా దారుణంగా బాధలు పెడతారు. ఆహారం ఉండదు, డబ్బులు ఉండవు, శరీరం దెబ్బలతో వాచిపోయి ఉంటుంది. అలాంటి దీనస్థితిలో అష్ట కష్టాలు పడి పొరుగు రాజ్యానికి చేరుకుంటారు. అక్కడికి చేరగానే స్వేచ్ఛను అనుభవిస్తారు. ఆ స్వేచ్ఛ ముందు అంతకు ముందు పడ్డ కష్టాలన్నీ, బాధలన్నీ కూడా దూది పింజల్లా ఎగిరిపోతాయి. అదేవిధంగా ఎప్పుడైతే జ్ఞాని తన ఉన్నత స్థాయి గురించి అర్థం చేసుకుంటాడో అప్పుడు తను పడ్డ బాధలన్నీ కూడా గాలికి ఎగిరిపోతాయి. శారీరక మానసిక బాధలు ఏవి కూడా బాధించవు. అదే అజ్ఞాని విషయానికి వచ్చేసరికి ఉన్నత స్థాయికి ఎదగడు. కాబట్టి ప్రతి ఒక్క సమస్య భూతద్దంలోంచి చూసినట్టు కనిపిస్తుంది. ఉప్పు ఎక్కువగా ఉన్న సాంబారును నోట్లో పెట్టుకోలేనట్టుగానే సమస్యలు ఎక్కువగా ఉన్న సంసారాన్ని అతను భరించలేడు. ఈ వ్యత్యాసం గురించి వివరించదలుచుకున్నాడు కృష్ణ పరమాత్మ. 27వ శ్లోకంలో అహంకారానికి లొంగిన అజ్ఞాని గురించి చెప్పబోతున్నాడు. అతనికి ఒక బిరుదు కూడా ఇస్తున్నాడు. ఏమిటా బిరుదు? సంగీత విద్వాంసులకి సంగీత శిఖామణి అని ఏదో బిరుదు ఇచ్చినట్టుగా అజ్ఞాన శిఖామణికి కృష్ణ పరమాత్మ అహంకార విమూఢాత్మ అన్న బిరుదునిస్తున్నాడు. 27వ శ్లోకంలో జ్ఞాని గురించి చెప్తున్నాడు. ఈ శ్లోకంలోని కొన్ని సాంకేతిక పదాలు ఉన్నాయి. వాటిని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రకృతి అంటే ప్రకృతి పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. ఇక్కడ అర్థం మాత్రం మాయా అంటే ప్రాథమిక వస్తువు. గుణ అంటే ఇక్కడ గుణ అంటే కార్యం, వికారం. ప్రకృతి అంటే వస్తువు, గుణ అంటే కార్యము. అందువల్ల ప్రకృతే గుణే అంటే వస్తువు నుంచి వచ్చినటువంటి కార్యం. సృష్టిలో ఏది ఉన్నా అది జడ పదార్థమైనా కూడా వస్తువు నుంచి వచ్చిన కార్యమే. గడియారం ప్రకృతి గుణం, పుస్తకం ప్రకృతి గుణం. ఇక్కడ కృష్ణ పరమాత్మ దృష్టిలో ప్రకృతి గుణం అంటే గడియారమో పుస్తకమో కాదు, కార్యకరణ సంఘాతం. అది జడం. అది పంచభూతాల నుంచి ఏర్పడింది. సూక్ష్మ పంచభూతాలు మాయా ప్రకృతి నుంచి ఏర్పడ్డాయి అని మనం తత్వబోధలో చూసాం. అందువల్ల శరీరం మనస్సు జడమైన మనస్సుకు చైతన్యాన్ని ప్రతిబింబించే లక్షణం ఉండడం వల్ల ఇవి చేతనత్వాన్ని పొందాయి. అందువల్ల ఇంకో విధంగా చెప్పాలి అంటే అహంకారాన్ని ప్రతిబింబ చైతన్యమని, ఆత్మను బింబ చైతన్యము అని అంటారు. విద్యుత్ శక్తి వల్ల ఫ్యాను తిరిగినట్టుగా అరువు తెచ్చుకున్న చైతన్యం వల్ల శరీరము మనస్సు చైతన్యవంతంగా అయ్యాయి.
ఈ ప్రకృతి గుణాన్నే అహంకారం అని అంటారు. అందువల్ల ప్రకృతి గుణ లక్ష్యార్థం అహంకారం. అంటే ప్రతిబింబ చైతన్యంతో కూడినటువంటి కార్యకారణ సంఘాతం. ఈ నేపథ్యంలో ఈ శ్లోకాన్ని చూద్దాం. కర్మణి ప్రకృతే గుణే క్రియమాణాని. కర్మలన్నీ కూడా ప్రకృతి గుణాలే. ప్రకృతి గుణాలు అంటే కార్యకరణ సంఘాతం. కార్యకరణ సంఘాతం అంటే అహంకారం. అందువల్ల కర్మలన్నీ కూడా అహంకారం వల్లనే జరుగుతాయి. సర్వసహా. ఎప్పుడు జరుగుతాయి అంటే ఎల్లప్పుడూ, ఎటువంటి పరిస్థితుల్లోనూ అహంకారమే కర్మలు చేయిస్తుంది. దీనివల్ల గ్రహించే అర్థం ఏమిటి? అహంకారం మాత్రమే పని చేస్తుంది, అంటే ఆత్మ పని చేయదు. ఇప్పుడు ఎవరో గురువుగారి ప్రసంగం ఇచ్చే గదిలో కాంతిని తీసుకుంటే ఈ విషయం మనకి బాగా అర్థమవుతుంది. ఆ గదిలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా గదంతా వ్యాపించినటువంటి కాంతి వల్లే జరుగుతున్నాయి. శిష్యులు వస్తున్నారు, దాన్ని కాంతి చూపిస్తోంది. శిష్యులు చుట్టుపక్కల చూస్తున్నారు, కాంతి దాన్ని చూపిస్తోంది. కొంతమంది పుస్తకం చూస్తున్నారు, కాంతి దాన్ని చూపిస్తోంది. కొంతమంది నోట్స్ రాసుకుంటున్నారు, దాన్ని కూడా కాంతి చూపిస్తోంది. ఎవరిదో పెన్ను మొరాయిస్తోంది, దాన్ని కూడా కాంతి చూపిస్తోంది. ఆ విధంగా అక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా కాంతి చూపిస్తోంది. కానీ ఆ గదిలోకి కాంతి ఆ గదిలోకి రాదు, ఆ గదిలోంచి వెళ్ళదు, కూర్చోదు, నిల్చోదు, పెన్ను తీసుకోదు, నోట్స్ రాయదు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఏ పని చేయదు. కాంతి ఏ పని చెయ్యనప్పుడు ఎందుకు అది అనవసరం ఖర్చు అని మీరు లైట్లు ఆపేశారనుకోండి, ఏమవుతుంది? అప్పుడు ఏమీ అవదు, అంటే ఏ పని అవదు. కాంతి తనంతట తాను పనిచేయదు, కానీ కాంతి సమక్షంలోనే అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. ఇదే సూత్రం ఆత్మకు కూడా వర్తిస్తుంది. ఆత్మ ఏ పని చెయ్యదు, కానీ ఆత్మ సమక్షంలోనే అహంకారం అన్ని పనులను చేస్తుంది. అహంకార విమూఢాత్మ. అజ్ఞానులందరూ కూడా ఈ అహంకారం అనే మోహంలో పడుతున్నారు. కర్త భోక్త అహంకారంలో పడిపోయి అదే నేను అని అనుకుంటారు. దాని మోహంలో ఎంతగా పడిపోయారు అంటే వారు అసలు ఉన్నత స్వభావం గురించి ఆలోచించే తీరికే వారికి లేకుండా ఉన్నది. ఇది ఎలా ఉంది అంటే బిచ్చమెత్తుకునే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఒరే నువ్వు ఎందుకు బిచ్చమెత్తుకుంటున్నావు? నీ సొంత గుడిసె ఉన్నది, దాని కింద లంకె బిందెలు ఉన్నాయిరా, వెళ్ళి తవ్వుకో అని ఎవరైనా చెప్పినా, పోయా నాకు అక్కడ దాకా వెళ్ళి లంకె బిందెలు తవ్వుకునే తీరిక లేదు, నేను అడుక్కోవాలి అన్నట్టున్నది. మీకు ఆస్తి పత్రాలు సిద్ధంగా ఉన్నాయి, వేదం వచ్చి చెప్తోంది మోక్షం మీ జన్మ హక్కు, దాన్ని కోరండి అని. తిలక్ స్వాతంత్రం నా జన్మ హక్కు అని అన్నాడు. శాస్త్రం ఆధ్యాత్మ స్వాతంత్రం మీ జన్మ హక్కు అని అంటుంది. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్నబోధత. కానీ స్వాతంత్రం కోసం లేచే తీరిక ఎవరికీ లేదు. అహంకారం వెంట పరుగులు తీయడమేతోనే సరిపోతోంది. శిష్యులు రావడానికి అనువుగా గురువుగారు రకరకాల సమయాల్లో బోధ చేస్తూ ఉంటారు. ఒకరోజు పొద్దున్న చెప్తే, ఒకరోజు మధ్యాహ్నం, ఇంకొక రోజు సాయంత్రం చెప్తారు. ఆఖరికి నాలాగా ఎప్పుడైనా వినడానికి వీలుగా యూట్యూబ్లో కూడా చెప్తూ ఉంటారు. ఏ సమయంలోనైనా వినొచ్చు, కానీ అది వినడానికి కూడా చాలామందికి సమయం ఉండదు. లేకపోతే అన్నీ ఒకసారి ఎప్పుడో వింటానులేండి అని అంటూ ఉంటారు. ఏదో అలాగా కుంటి సాకు
చెప్పడానికి అది సిద్ధంగా ఉంటుంది వాళ్ళకి. అటువంటి వారి కోసం మనం నిశ్శబ్దంగా దేవుడికి ప్రార్థన చేయడం తప్పితే మనం ఏం చేయగలం? అహంకారం వారిని కర్మల్లో కూరుకుపోయేలాగా చేస్తుంది. అటువంటి వ్యక్తిని అహంకార విమూఢాత్మ అని అన్నాడు కృష్ణ పరమాత్మ. నేను ఈ బాధాతప్తమైనటువంటి అహంకారాన్నా లేక దీనికన్నా ఉన్నతున్నా అని ప్రశ్న వేసుకోనివ్వదు వారిని. కస్త్వం కోహం కుత ఆయాతః కామే జననీ కోమే తాతః ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం భజ గోవిందం భజ గోవిందం అన్నట్టుగా ప్రాథమిక సమస్యలను వేసుకునే తీరిక ఎవరికీ లేదు. ఒక సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా మొదలయ్యే ముందు తెరను చూస్తాం, కానీ సినిమా మొదలయ్యాక అందులో ఎంతగా లీనమైపోతామంటే తెర ఉన్నది అనే విషయం కూడా మర్చిపోతాం. నిజమైన తెరను పట్టించుకోను. నిజం కానటువంటి తారలను చూస్తూ వారి కష్ట సుఖాల్లో మమేకం అయిపోతాం. ఏడుస్తూ ఉంటాం, నవ్వుతూ ఉంటాం. కర్తా అహం ఇతి మన్యతే. అజ్ఞాని నేను కర్తను అని అనుకుంటాడు. అహం కర్త, అహం భోక్త అని అనుకుంటాడు. కానీ అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోడు. విమూఢుడు తెలుసుకోలేడు. విమూఢుడు అంటే మూఢుల్లోకెల్లా మూఢుడు. శాస్త్రం ఈ రెండు పదాలను వాడుతూ ఉంటుంది. వీరి మధ్య భేదం ఇలా ఉంటుంది. ఒక వ్యక్తి గోడకి మేకు కొడదామని చెప్పి ఇలా కొడుతున్నాడు. ఎంతకీ గోడ లోపలికి వెళ్ళటం లేదు. అప్పుడు మేకు కేసి చూశాడు. మేకు యొక్క తల గోడకి ఉన్నది, ఆ సూది మొన తన వైపు ఉన్నది. అప్పుడు పక్కవాడితో అంటున్నాడు, రే ఈ మేకు చేసిన వాడికి అసలు బుద్ధి లేదురా. చూసావా, తల ఉండాల్సిన చోట మొన పెట్టాడు, మొన ఉండాల్సిన చోట తల పెట్టాడు. ఇది ఇందులోకి ఎలా దూరుతుంది చెప్పు అనేటప్పటికీ వాడికే బుర్ర లేదు. గోడ వైపు తల పెట్టి కొడితే మేకు దిగుతుందా? అప్పుడు వాడు వచ్చి, అలా కాదురా, నువ్వు తప్పు కొడుతున్నావు అన్నాడు చాలా తెలివిగా. వాడు మేకును సరిగానే తయారు చేశాడు, కానీ నువ్వే తప్పు కొడుతున్నావు. ఈ మేకు ఈ గోడకు కాదు, ఈ గోడకు డిజైన్ చేశారా అని ఎదురుగుండా ఉన్న గోడని చూపించాడు. ఇలా ఉన్నప్పుడు మొదటివాడు మూఢుడైతే వాడికి సర్ది చెప్పిన వాడు విమూఢుడు. కృష్ణ పరమాత్మ అజ్ఞానిని నువ్వు మామూలు మూఢుడివి కాదురా బాబు, విమూఢుడివి అని అంటున్నాడు. ఇది ప్రతి అజ్ఞాని చేసే కర్మ. మరి జ్ఞాని చేసే కర్మ ఎలా ఉంటుంది అంటే, తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంతి తిమత్వా న సజ్జతే. ఇంతవరకు అజ్ఞాని విషయం చూసాం. అజ్ఞాని అహంకారమే తను అని అనుకుని తన ఉన్నత స్థాయిని తెలుసుకోలేకపోతున్నాడు. తనకు తెలియదు, చెప్తే వినడు, అంటే వినిపించుకోవడు. అది అజ్ఞాని యొక్క పరిస్థితి. మరి జ్ఞాని మాట ఏమిటి అంటే, జ్ఞానికి కూడా అహంకారం ఉంటుంది. ఈ విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అహంకారం అంటే ఏమిటి? కార్యకరణ సంఘాతం అని చూసాం కదా. కార్యకరణ సంఘాతం అంటే ఏమిటి? శరీరం, మనస్సు. జ్ఞానికి శరీరం లేకపోతే బోధ ఎలా చేస్తాడు? అతని ప్రారబ్ధ కర్మకు తగ్గ శరీరం అతనికి ఉంటుంది. జ్ఞానికి మనస్సు ఉంటుందా? ఇదొక పెద్ద అయోమయం. వేదాంతంలో జ్ఞానిని మనోనాశః అనే పదంతో చెప్తూ ఉంటారు.
అందువల్ల ఈ అయోమయం. నిజానికి జ్ఞానికి అద్భుతమైనటువంటి మనస్సు ఉంటుంది. కృష్ణ పరమాత్మ ఇంకో చోట దాన్ని గొప్పగా వర్ణిస్తాడు. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారో సమదుఃఖసుఖక్షమీ అంటూ వస్తుంది. జ్ఞానిది జాలిగుండె. జాలి ఎక్కడ ఏర్పడుతుంది అంటే మనసులోనే. మరి మనోనాశః అని ఎందుకన్నారు అంటే అది లక్ష్యార్థం. ఏదైతే ఆరోగ్యంగా ఉంటుందో దాన్ని మనం బరువుగా భావించం. ఇది కూడా చాలా అందమైనటువంటి సిద్ధాంతం. మన వేళ్ళు బాగుంటే వాటి కోసం అస్తమానం చూసుకుంటామా? చూడం. అదే గోరు చుట్టూ వస్తే పదే పదే చూసుకుంటూ ఉంటాం. భారంగా అనిపిస్తుంది. బట్టలు అతికినట్టు సరిపోతే వాటి ధ్యాసే ఉండదు. లేకపోతే మరీ బిగుతుగా ఉన్నా ఇబ్బంది పడతాం, కదులుతూ ఉంటాం. అలాగే చెప్పుల విషయంలో కూడా అంతే. శరీర విషయము అంతే. శరీరం ఆరోగ్యంగా ఉన్నంతసేపు శరీరం ఉన్నట్టు దృష్టిలోకి రాదు. అలాగే జ్ఞాని మనస్సు విషయం కూడా. జ్ఞానికి రాగద్వేషాలు కామక్రోధాలు ఉండవు కాబట్టి మనస్సు తేలిగ్గా ఉంటుంది. కాబట్టి మనోనాశః అన్నారు. శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోని వారికి మనస్సు భారంగా ఉంటుంది. సరిగా అర్థం చేసుకుంటే ఎంత మాత్రము భారం కాదు. ఇదంతా కూడా ఎందుకు చూస్తున్నామంటే జ్ఞానికి కూడా శరీరం ఉంటుంది, జ్ఞానికి కూడా మనస్సు ఉంటుంది. కానీ జ్ఞాని తన ఉన్నత స్థితి గురించి తెలుసుకుంటాడు కాబట్టి అతనికి అహంకారం అతనికి భారంగా ఉండదు. శాస్త్రం జ్ఞానిని వేయించిన గింజతో పోలుస్తుంది. దగ్ధ బీజవత్ అని అంటుంది. వేయించిన గింజ నాశనం అవ్వదు, ఉంటుంది. తినడానికి ఇంకా రుచిగా కూడా ఉంటుంది. కానీ ఎంత మాత్రము మొలకెత్తదు. అలాగే జ్ఞాని అహంకారం కూడా అన్ని పనులు చేస్తూ ఉంటుంది. అది కూడా తింటుంది, మాట్లాడుతుంది, ప్రయాణాలు చేస్తుంది. కానీ ఈ సంసారం మొలకెత్తదు, దీనికి బంధకత్వం ఉండదు. ఈ అహంకారం అలంకారం మాత్రమే. దీనికి ప్రతీక ఈశ్వరుడు. భయపెట్టే పామును తన మెడలో భూషణంగా ధరిస్తాడు. అలాగా అహంకారం అనే పాము జ్ఞానికి అలంకారం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని చూద్దాం. మహాబాహో తత్వవిత్తు. ఓ అర్జున, జ్ఞానికి సత్యం తెలుసు. తత్వం అన్న పదాన్ని రెండు రకాలుగా విడదీయవచ్చు. ఇక్కడ దాన్ని ఒక పదంగాను ఒక సఫిక్స్ గాను విడదీయాలి. తత్వం అంటే తత్ అంటే సత్యం, త్వం అంటే తెలిసినవాడు. గుణకర్మ విభాగయో. ఇక్కడ కూడా సరిగా అర్థం చేసుకోవాలి. గుణకర్మ అంటే ఇంతకు ముందు శ్లోకంలో చూసినటువంటి అర్థమే. ప్రకృతి గుణం. ప్రకృతి గుణం అంటే అహంకారం అని చూసాం కదా. అహంకారాన్ని కర్త అని కూడా అంటారు. జ్ఞానికి కర్మలన్నీ అహంకారానికి చెందినవే అని స్పష్టంగా తెలుసు. ఆత్మకు ఏ కర్మ అంటదు అని తెలుసు. చేయి కాంతి ఉదాహరణ మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు చేతిని కదిలినప్పుడు కదిలేది చెయ్యి మాత్రమే, కాంతి కాదు. కాంతి కదలదు, కదలలేదు, అది సర్వవ్యాపకంగా ఉంది అంతే. అదే విషయం ఆత్మ అనాత్మలకు వర్తిస్తుంది. అహంకారం అనాత్మ, అనిత్యం. కానీ ఆత్మ నిత్యం, సర్వగతం, స్థాణువు, సనాతనం. పూర్వజన్మ గురించి మాట్లాడినప్పుడు అది అహంకారానికి వర్తిస్తుంది. అహంకారం ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి ప్రయాణిస్తుంది. జ్ఞానికి కర్మలు అహంకారానికి చెందినవి
ఆత్మ అకర్త అభోక్త అని తెలుసు. అంతేకాదు అహంకారం పని చెయ్యకుండా ఖాళీగా కూర్చోలేదని తెలుసు. గృహస్థాశ్రమం వదిలేసి సన్యాసాశ్రమంలోకి వెళ్ళినా సరే పనులు చేస్తూనే ఉండాలి. కాకపోతే పేర్లు మారుతాయంతే. ఆహారం ఇప్పుడు తినక మానదు, కాకపోతే ఇప్పుడు దాన్ని భిక్ష అని అంటాడు. అందువల్ల జ్ఞాని అహంకారానికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను ఇస్తాడు, కానీ దానికి అనవసరమైనటువంటి ప్రాముఖ్యతను ఇవ్వడు. శారీరక ఆరోగ్యం బాగుండాలన్నా కూడా అహంకారం పనిచేయాలి. ఏ భాగాన్ని వాడకపోతే ఆ భాగం పనిచేయదు. ఇప్పుడు ఆయుష్ పెరిగినది, దానికి తగ్గ ఆరోగ్యం కూడా ఉండాలి. అందువల్ల మనం శారీరకంగా మానసికంగా పనులు చేస్తూనే ఉండాలి. అందువల్ల అహంకారం కర్తగా ఉండి తీరాలి. అహంకారం కర్తగా ఉన్నాక భోక్తగా కూడా ఉండక తప్పదు. అందువల్ల అహంకారం స్థాయిలో జీవితం అన్నది అనేక కర్మల సముదాయం. కొన్ని కర్మలు ఆనందాన్ని కలుగు చేస్తే, కొన్ని కర్మలు దుఃఖాన్ని లేదా బాధను కలుగు చేస్తాయి. ఇదంతా కూడా అహంకారం తీరుతెన్నులు. దీన్ని మనం తప్పించుకోలేం అని జ్ఞానికి తెలుసు. గుణాగుణేషు వర్తంతే. గుణ అంటే కార్యకారణ సంఘాతం, అంటే అహంకారం అని మనం చూసాం. మొదటి గుణం అహంకారానికి చెందినది. ప్రపంచం కూడా కార్యమే. వస్తువు నుంచి వ్యష్టికి వచ్చాడు, జగత్తు కూడా వచ్చింది. వ్యష్టిలో జగత్తులోనూ 3 గుణాలు ఉంటాయి. వ్యక్తి జగత్తులో వ్యవహారం నడుపుతూనే ఉంటాడు. వ్యవహారం నడిపినప్పుడు ఆనందము కలుగుతుంది, దుఃఖం కూడా కలుగుతుంది. జగత్తు ఆనందాన్ని కలుగజేయడం లేదు అని జగత్తు నుంచి పారిపోలేం. ఋషికేశ్ వెళ్ళినా, ఉత్తరకాశీ వెళ్ళినా, బద్రీనాథ్ వెళ్ళినా సరే అక్కడ కూడా మనుషులు ఉంటారు. అందువల్ల పారిపోవడానికి ప్రయత్నించి లాభం లేదు. జగత్తులో వ్యవహరించక నడవక తప్పదు అని గ్రహించాలి. జ్ఞాని ఆ విషయాన్ని అర్థం చేసుకుంటాడు. ఎందుకు? జ్ఞాని అహంకారాన్ని జగత్తుతో వ్యవహారాన్ని నడపనిస్తాడు. ఎందుకంటే ఏ కర్మఫలం వచ్చినా సరే అది తనేమీ చెయ్యడం లేదు, తను ఉన్నత స్థాయికి చెందినవాడు అని తనకు తెలుసు. కాబట్టే కలలో కలిగినటువంటి బాధలేవి ఇలలో ఉన్న మనిషికేమీ లేనట్టే, తెర మీద జరిగేటువంటి సన్నివేశాలన్నీ కూడా తెరను ఏమీ చేయనట్టే, అహంకారానికి కలిగినటువంటి సుఖదుఖాలేవి కూడా చైతన్యమైన తనను ఏమీ చేయలేవు అని తెలుసుకుంటాడు. ఇతి మత్వా న సజ్జతే. ఈ విషయం తెలుసుకుని జ్ఞాని చలించడు. జ్ఞాని బంధకత్వం లేకుండా ఉండగలడు. తన అహంకారాన్ని సాక్షీభూతంగా చూడగలడు. లోకంలో ఎవరైనా సరే మరణిస్తే మనం చెల్లించం. పైగా గీతలోంచి వాక్యాలు చెప్తూ ఉంటాం, జాతస్య హి మృధ్రువో మృత్యు. అదే మన దగ్గర వాళ్ళు మరణిస్తే మనం బెంబేలెత్తిపోతాం. వేదాంతం జీవిత సత్యాలను ఏమీ మార్చదు. వేదాంతం సాక్షీభూతంగా చూడడం నేర్పిస్తుంది. దగ్గర వారి మృత్యువును కూడా మనం సాక్షీభూతంగా చూడడం నేర్పిస్తుంది. జాతస్య హి ధ్రువో మృత్యు ప్రకృతి నియమం అయితే అది మనవారి విషయంలో కూడా వర్తిస్తుంది కదా. కానీ అప్పుడు దేవుడికి జాలి లేదు, దయ లేదు దేవుణ్ణి నిందిస్తాం. అంటే సమస్య దేవుణ్ణిలో కాదు, సమస్య మనలోనే ఉన్నది. మనకు సాక్షీభూతంగా చూడడం రాలేదు. మనకు 2 రకాల సూత్రాలు ఉన్నాయి. ఒకటి ఎదుటవారికి చెప్పేటందుకు, ఇంకొకటి మనకు. ఎదుటవారు సరి అయిన సమయానికి మరణించాలి, మనవారు మాత్రం
ఎప్పటికీ బతికే ఉండాలి. దేవుడి దర్శనంలో కూడా మన వంతు వచ్చే వరకు మన ముందు వారు జరగడం లేదు అని తిట్టుకుంటూ ఉంటాం. అదే మన వంతు వచ్చేసరికి ఎవరైనా మనల్ని తోస్తే చిరాకు పడిపోతాం. దేవుడి దగ్గర గంట సేపు అయినా ఉండాలి అని అనుకుంటాం. అంటే మనకొక నియమం, వారికొక నియమం. అందువల్ల దేవుని యొక్క నియమాలను అంగీకరించలేం. జ్ఞాని అలా కాదు. అతను ప్రకృతి నియమాలను అనుసరించి జరిగే దేనికి కూడా బాధపడడు. వృద్ధాప్యం వచ్చినా చిరునవ్వుతో స్వీకరిస్తాడు. ఆరోగ్యం పాడైనా కూడా బాధపడడు. బంధం తెగిపోయినా సరే కృంగిపోడు. ఇలాగా ఏది వచ్చినా సరే చిరునవ్వుతో స్వీకరించగలగడాన్ని జీవన్ముక్తి అని అంటారు. అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, ఇతి మత్వా, ఈ జ్ఞానంతో న సజ్జతే, జ్ఞాని చలించడు. ఆ విధంగా జ్ఞాని చేసే కర్మకు అజ్ఞాని చేసే కర్మకు వ్యత్యాసాన్ని ఇక్కడ ఈ 2 శ్లోకాలలో కృష్ణ పరమాత్మ తెలియజేశాడు. ఆ తర్వాత ఇంకా ఏం తెలియజేస్తున్నాడు అన్నది తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.